హలో ఎవ్రీవన్, సార్టింగ్ ప్లేలిస్ట్లో మనం ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1636, సార్ట్ అరే బై ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ. అండ్ ముందే చెప్తున్నా, క్వశ్చన్ వచ్చేసి కానీ ఈ క్వశ్చన్ని మనము అసలు ఎన్ని డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయొచ్చు, అసలు బ్యూటీ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఏంటి అనేది నీకు ఈ క్వశ్చన్లో ఇంకొంచెం క్లారిటీ రాబోతుంది. సో స్కిప్ చేయకుండా ప్రాపర్గా నేను ఏ మెథడ్స్ అయితే చెప్తానో అవి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అండ్ ముందే చెప్తున్నా, క్వశ్చన్ స్ట్రైట్ అవే ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ స్పెసిఫిక్గా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, దాని తర్వాత లైక్ ఇంకొంచెం ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఈ బేసిస్ మీద ఉండబోతుంది అనమాట. ఓకే, అండ్ అగైన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకసారి క్వశ్చన్ చేసేద్దాము. అనేది వచ్చేసి గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్ నమ్స్, సార్ట్ ద అరే ఇంక్రీజింగ్ ఆర్డర్ based on the frequency of the values. If multiple values have same frequency, sort them in decreasing order. See, again sorting అంటున్నాడు. వాడు అంటున్నాడు కాబట్టి తప్పు లేదు, నువ్వు సార్టింగ్లో థింక్ చేయి. కానీ ఇక్కడ సార్టింగ్ ఏమంటున్నాడు, యూ నీడ్ టు సార్ట్ దెమ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ హౌ మెనీ లైక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దోస్ వాల్యూస్. అంటే సింపుల్గా కస్టమైజ్డ్ సార్ట్ అడుగుతున్నాడు. ఫైన్, ఆ కస్టమైజ్డ్ సార్ట్ ఏంటి, ఫ్రీక్వెన్సీ దేనికి ఎక్కువ ఉంటాయి, లైక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్న దాని బేసిస్ మీద చెయ్యి అంటున్నాడు. ఒక క్వశ్చన్ని తీసుకొని సింపుల్గా దీన్ని అర్థం చేసేసుకుందాము. సింపుల్గా ఇక్కడ ఈ టెస్ట్ కేసుని తీసుకుందాము. 2 3 1 3 2. ఓకే, సో ఇప్పుడు 2 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 2 టైమ్స్. ఫైన్. 3 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 3 టైమ్స్. ఫైన్. 1 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 1 టైం, విచ్ ఈస్ ఫైన్. ఇప్పుడు వాడేమంటున్నాడు, అరే నీకు ఇచ్చిన నెంబర్ని నువ్వు సార్ట్ చేసి నాకు 1 2 2 3 3 3 ఇలా ఇవ్వడం కాదు, దాని యొక్క ఫ్రీక్వెన్సీ దాని మీద సార్ట్ చేయి అంటున్నాడు. వీటిల్లో ఏది హైయెస్ట్, ఇది వాల్యూ, ఇది దాని యొక్క ఫ్రీక్వెన్సీ. సో ఏది దానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది, ఇక్కడ రెండిట్టుకు ఉంది. ఇఫ్ ఇన్ కేస్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మోర్ దాన్ 1 వాల్యూకి ఉంటే అప్పుడు నువ్వేం చేయాలంటున్నాడు, డిక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేయి. అంటే ఈ రెండిట్లో దో ఈక్వల్ అయినా ఏ నెంబర్ పెద్దది, 3 పెద్దది. సో ఫస్ట్ 3 షుడ్ కమ్. అంటే ఈ రెండింటికి మ్యాచ్ అయినప్పుడు. బట్ జనరల్గా ఓవరాల్గా ఏమవ్వాలి, ఓవరాల్గా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉండాలి. బట్ ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ వస్తే ఆ మ్యాచ్ అప్పుడు ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ డివిజన్ ఎలా ఉండాలి అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది అని చెప్తున్నాడు. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ అన్నిటికన్నా తక్కువ ఇది. సో ఫస్ట్ ఒకటి రాస్తున్నాం. నెక్స్ట్ 2 ఉంది. ఈ 2 ఎన్ని ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. ఆ 2 వాల్యూస్ లేదు పెద్దది 3. అది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్. సో 2 టైమ్స్ రాస్తున్నాను. నెక్స్ట్ పెద్దది 2, లైక్ ఈ రెండిట్లో అదే ఫ్రీక్వెన్సీ పెద్దగా ఉంది కాబట్టి నెక్స్ట్ మిగిలింది 2, అది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 రాస్తాం. సో దిస్ ఈస్ హౌ వాడు సాల్వ్ చేయమంటున్నాడు. లేదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము, సో దట్ క్లారిటీ వచ్చేసిద్ది. ఇక్కడ ఈ పర్టికులర్ టెస్ట్ కేసు చూద్దాం. -1 1 -6 4 5 అండ్ -6 1 4 1. అవునా? సో ఇక్కడ ఒకసారి దీన్ని మళ్ళీ అనలైజ్ చేద్దాం. -1 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 టైం. అండ్ దెన్ వచ్చేసి 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1. ఓకే, 3 టైమ్స్. నెక్స్ట్ -6 వచ్చేసి 2 టైమ్స్ రిపీట్ అయింది. 5 ఇక్కడ -1 అయిపోయింది. అండ్ దెన్ 4 వచ్చేసి 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ. అండ్ దెన్ 5 వచ్చేసి ఒక్కసారి రిపీట్ అయింది. సో ఇలా మన డేటా వచ్చింది. ఇలా ఫ్రీక్వెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సార్ట్ చేయి ఇంక్రీజింగ్ ఆర్డర్లో. ఇక్కడ 1 1 ఫస్ట్ ఇది కదా మనం సార్ట్ అయ్యేది, ఇది ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఈ రెండిట్లో మళ్ళీ పెద్దది ఎవరు, 5. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఇట్ షుడ్ బి లైక్ డిక్రీజింగ్ ఆర్డర్, పెద్ద నుండి చిన్నకి అసైన్ చేయాలి. సో 5, దాని తర్వాత -1, డన్. సో ఈ పోర్షన్ అయిపోయింది, ఈ పోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 2, నెక్స్ట్గా హైయెస్ట్ ఉన్నాయి ఇవే కదా. సో ఇందులో మళ్ళీ మ్యాచ్ అయింది, సో డిక్రీజింగ్ ఆర్డర్లో. సో 4, -6. సో ఈ పోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన హైయెస్ట్ ఇదే కదా, సో డైరెక్ట్గా రాద్దాం. ఎన్నిసార్లు, 3 అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా 3 టైమ్స్ రాస్తాము. అండ్ ఇక్కడ -6. ఓకే, సో సింపుల్గా ఈ బేసిస్ మీద మనల్ని సార్ట్ చేయమంటున్నాడు. చూడు ఇక్కడ 5 1 4 4, like 4 2 times and then -6 and then 1 ఓకే, దిస్ ఈస్ హౌ వి నీడ్ టు సార్ట్ అనమాట. క్వశ్చన్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్. పెద్దగా మనము మాట్లాడుకొని అరే అర్థం కాలేదు అనేది అయితే కాదు. ప్రాబ్లం వల్ల దీన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నాము, ఎలా ట్యాకిల్ చేస్తున్నాము అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, సో సింపుల్గా ఫస్ట్ ఏం చేయొచ్చు, మన ఇంట్యూషన్ ఏం చెప్తుంది, ఇంట్యూషన్ వదిలేసి అసలు క్వశ్చన్ ఏం చెప్తుంది, ఫ్రీక్వెన్సీ తీసుకో, ఏది ఎక్కువ ఉంటే దాని బేసిస్ మీద సార్ట్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ అది తక్కువ ఉంటే దాని తక్కువ బేస్ మీద సార్ట్ చేయి. అవునా కాదా?
అంటే సింపుల్గా నేను ఇందాకడ ఏదైతే డేటాని కలెక్ట్ చేశానో అంటే -1 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 1 టైమ్స్. నెక్స్ట్ 1 ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 3 టైమ్స్ ఇక్కడ. -6 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 2 టైమ్స్ ఇక్కడ. 4 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 2 టైమ్స్ ఇక్కడ. 5 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 1 టైం ఇక్కడ. అంతే కదా వచ్చింది. సో సింపుల్గా మన ఇంట్యూషన్ ఏం చెప్తుంది, అరే ఫస్ట్ మనకి ప్రతిదానికి ఫ్రీక్వెన్సీ తెలిసి ఉండాలి, అంటే ఆ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది పక్కా తెలిసి ఉండాలి. సో స్ట్రైట్ అవే మనం ఒక అరే తీసుకోవాలి విచ్ ఇస్ బేస్ ఇంట్యూషన్. మరి ఆ అరే సైజ్ ఎంత, ఆ అరే ఎంత సైజ్ తీసుకోవాలి ఏంటి అనేది మన క్వశ్చన్ బేసిస్ మీద తీసుకుని తెలిసింది. సి array of nums of I ఎంత, సి -100 నుండి +100 దాకా ఉండొచ్చు, విచ్ మీన్స్ వీ నీడ్ టు గో విత్ అవర్ అరే అప్రోచ్. అవునా కదా. సో సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఐ విల్ క్రియేట్ 1 అరే -100 నుండి +100 దాకా ఉండేదాకా. మరి -100 అరే ఎన్ని చూడలేదు ఇట్లాంటి, జస్ట్ +100 వేసేస్తాము సింపుల్గా నెగిటివ్స్కి, సో దట్ మనకి ఇది క్లారిటీ ఇది వచ్చేసేసిద్ది. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలి చూడు, ఏదైతే మన డేటా ఉందో ఆ ఫ్రీక్వెన్సీని లైక్ ఇలా ఉన్న డేటాని ఇలా పంపిస్తాము. అవునా కదా. సో వన్స్ ఇలా సమ్ సార్ట్ ఆఫ్ వే మనకి ఫ్రీక్వెన్సీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి, సార్ట్ చేయాలి. సార్ట్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ. అంటే సింపుల్గా ఏం చేయొచ్చు, ఇప్పుడు దీని బేస్డ్ మీద సార్ట్ చేయాలి. బట్ డైరెక్ట్గా నేను సమ్హౌ ఇక్కడ -1 అండ్ ఇక్కడ -6 -1 అండ్ దెన్ ఇక్కడ 1 అండ్ దెన్ ఇక్కడ 4 అండ్ ఇక్కడ 5 ఉంది అనుకుందాం. ఈ రెస్పెక్టివ్ ప్లేసెస్లో ఇక్కడ 2 ఇక్కడ 1 ఇక్కడ 3 ఇక్కడ 2 ఇక్కడ 1 ఉంది అనుకుందాం. బ్లైండ్గా నేను ఈ ఫ్రీక్వెన్సీ అనే అరేని సార్ట్ చేస్తే ఈ డేటా మొత్తం మ్యానిపులేట్ అయిపోద్దా, అంటే ఇక్కడ నాకేంటి దీన్ని సార్ట్ చేయాలి కానీ ఈ పేరు కూడా పోకుండా చేయాలి. సో దీనికి నేనేం చెప్పాను నీకు, లాస్ట్ వీడియో ఏదైతే ఉందో నీకు ఇచ్చిన అసైన్మెంట్ లాగా ఉందా లేదా. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తావు నువ్వు, అరే ఏముంది ఒక ఎక్స్ట్రా అరే తీసుకుందాము లేదా ఒక 2 అరేస్ తీసుకుందాము, వాట్ ఎవర్ ద సైజ్ ఇక్కడ ఎంత ఉందో. సి 1 2 3 4 5 0 1 2 3 4 అండ్ దెన్ ఇది ఒక అరే, ఈ అరేలో ఫ్రీక్వెన్సీ ఉంటుంది అండ్ ఈ అరేలో వాల్యూ పెట్టుకుందాము. అండ్ ద సేమ్ ఇక్కడ ఇలా ఒక 2 అరేస్ తీసుకుందాము. సో సింపుల్గా ఇక్కడ 1 3 2 2 1 అని ఇక్కడ వాల్యూస్ వచ్చేసి -1 1 6 4 5 ఇలా రాసుకుంటే కెన్ ఐ సార్ట్ చిన్న నుండి పెద్దదాకా. ఇప్పుడు సింపుల్గా అంటే ఇప్పుడు ఇది నా ఫ్రీక్వెన్సీ అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు ఏదైతే నా డేటా ఉందో దాని బేసిస్ మీద సర్చ్ చేస్తా. బట్ ఐ మేక్ షూర్ ఇక్కడ ఏదైతే పెద్ద డేటా ఉందో అది ఫస్ట్ వచ్చేలాగా రాసుకుంటా. అది పెద్ద మ్యాటరే కాదు కదా. బట్ ఇలా సాల్వ్ చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ సాల్వ్ చేయి. బట్ ఏదైతే ఈ అప్రోచ్ ఉందో అది కొంచెం ట్రికీ. నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నావు, ఎక్స్ట్రాగా ఆలోచించేస్తున్నావు. బట్ అలా చేయాలంటే అక్కర్లేదు. సి ఇదే ప్రాబ్లమ్ని నేను ఇప్పుడు ఇంకో రకంగా ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్తా. అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ద ఇంట్యూషన్ మనకు వచ్చింది అదే, కానీ దానికి ఇంకొంచెం పెంచుతాను చూడు. ఇప్పుడు ఏదైతే మన డేటా వచ్చిందో దాన్ని అంతే వచ్చేస్తా. ఇప్పుడు based on this frequency I'll create an array. See ఇక్కడ ఎంత లోయెస్ట్ హైయెస్ట్ somehow మన మ్యానిపులేషన్ తర్వాత అనుకుందాం. బట్ ఇక్కడ 1 and 2 and 3 ఇలా మనకి 3 డేటా ఉంది అనుకుందాం. ఇది ఫ్రీక్వెన్సీ అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే 1 వచ్చిన ఫ్రీక్వెన్సీలో ఏ నంబర్స్ ఉన్నాయి, సి 1 టైం రిపీట్ అయిన ఏ వాల్యూస్ ఉన్నాయి అనేది ఇక్కడ ఎతికించుకుంటా, ఇక్కడ పెట్టుకుంటా అండ్ ఇది ఇక్కడ పెట్టుకుంటా. పెట్టచ్చా లేదా సి ఎలా ట్యాకిల్ చేస్తున్నాను దేన్ని అది వదిలేసి అసలు ఫస్ట్ మన బేస్ ఇంట్యూషన్ అర్థం చేసుకుందాము. ఇంప్లిమెంటేషన్ తర్వాత అంటే ఇక్కడ చూస్తాను ఎంత 1 అంటే 1 వచ్చిన రిపీట్ అయిన వాల్యూ ఎంత -1 ఫైన్ ఇక్కడ రాస్తా. నెక్స్ట్ ఇదంతా 3 టైమ్స్ వచ్చిన వాల్యూ 3 టైమ్స్ రిపీట్ అవుతున్న ఒక నెంబరు అదే నెంబరు 1, సో 3 టైమ్స్ రిపీట్ అయిన దాంట్లో 1 అని రాస్తా. నెక్స్ట్ 2 టైమ్స్ వచ్చిన దాంట్లో -6 పెడతా, 2 టైమ్స్ వచ్చిన దాంట్లో 4 పెడతా, 1 వచ్చిన దాంట్లో 5 ఇక్కడ 5 వస్తుంది. అవునా కదా. సో సింపుల్గా ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇది లేదు అనుకో, ఇట్స్ ఫైన్. అవునా. వన్స్ ఇది వచ్చిన తర్వాత సింపుల్గా ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అదంతా హోల్ ప్రాసెస్గా కన్ఫ్యూజన్ లేకుండా వై డోంట్ ఐ డైరెక్ట్లీ సార్ట్ దిస్ వన్. ఇప్పుడేంటి నాకు ఇది ఆల్రెడీ ఆర్డర్లో ఉంది, వాడికి ఏం కావాలి
సమ్ సార్ట్ ఆఫ్ ఈక్వల్గా ఉన్న మ్యాచింగ్ లైక్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టూ పర్టికులర్ డేటా ఎలిమెంట్స్కి సేమ్ ఉంటే నౌ ఐ నీడ్ టు సార్ట్ బేస్డ్ ఆన్ దే డిక్రీజింగ్ ఆర్డర్. అంటే దీన్ని ఏదైతే ఇక్కడ డేటా ఉందో ఇక్కడ ఎంతైతే ఎరే ఉందో ఆ ఎరేని నేను ఇంక్రీజింగ్ ఆర్డర్లో కాకుండా డిక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తాను. సో సింప్లీ నౌ ఇక్కడ నేను ఏదైతే సార్టింగ్ టెక్నిక్ ఉందో ఆ సార్టింగ్ టెక్నిక్ని వాడతా. ఇప్పుడు దీన్ని ఇక్కడ దీనిలో ఈ వాట్ ఎవర్ ద ఏరియా ఉందో ఆ ఏరియా లోపలికి వెళ్ళు. దీన్ని సార్ట్ చేయి. ఎలా? దీన్ని ఇలా ఓవర్ రైట్ చేసేసి ఆఫ్ కోర్స్ ఎలా సార్ట్ చేస్తామో ఆఫ్ కోర్స్ ఎలాగైతే మనకు సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్, బబుల్ సార్ట్ ఉందో ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడతాను. ఈసారి ఇంక్రీజింగ్ నుండి డిక్రీజింగ్ లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కాకుండా డిక్రీజింగ్ ఆర్డర్లో పెడతా. ఇట్స్ ఈస్ సింపుల్. ప్రతిసారి మ్యాక్సిమంని తీసుకుంటా. సెలక్షన్ సార్ట్ అయితే అది ఫస్ట్లో పెడతాను. ఓకే, సో అన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే. ఇది పోయి -4,6 వస్తుంది అండ్ ఇక్కడ వాట్ ఎవర్ ద థింగ్ అది పోయి ఇది వస్తుంది. ఇప్పుడు సింపుల్గా ఏదైతే ఈ ఆర్డర్ ఉందో అది ఇంక్రీజింగ్ ఆర్డరే కాబట్టి దాన్ని నేను ట్రావర్స్ చేస్తూ ఏదైతే డేటా ఉందో అది పెట్టేస్తా. ఇప్పుడు సింపుల్గా ఎలా రాయాలో చూడు, ఎలా రిటర్న్ చేస్తున్నానో చూడు. ఇలా నా డేటా ఉంటే ఫస్ట్ ఇది ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పింది. ఓకే, 1 టైమే రన్ చేస్తున్నా అంటే ఇందులో ఉన్న ప్రతి వాల్యూ నేను ఇక్కడ ఎన్నిసార్లు పెట్టాలి ఒక్కసారి. సో 5 కూల్, నెక్స్ట్ 1 కూల్, నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? డేట్ అయిపోయింది. సో డన్. నెక్స్ట్కి వెళ్ళు. ఎన్నిసార్లు ఇక్కడ అందులో ఉన్న ప్రతి వాల్యూని ఎన్నిసార్లు పెట్టాలి? 2 టైమ్స్ రాయాలి. 2 టైమ్స్ రాయాలి. సో ఇక్కడ ఏ వాల్యూ ఉంది? 4. దాన్ని ఎన్నిసార్లు రాయాలి? 2 టైమ్స్ రాయి మరి 4. నెక్స్ట్ పక్క దానికి వెళ్ళి ఎన్నిసార్లు రాయాలి? 2 టైమ్స్ రాయాలి. రాసే మరి. నెక్స్ట్ ఇది నెక్స్ట్కి వెళ్తా. అది కూడా అయిపోతే ఇది అయిపోయింది. నెక్స్ట్కి వస్తా. ఎన్నిసార్లు రాయాలి? 3 టైమ్స్ రాయాలి. ఏం వాల్యూ రాయాలి? ఇది రాయి. ఎన్నిసార్లు? 1 2 3. ప్రాబ్లం అయిపోయిందా లేదా? See, it's all about like how you're thinking. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్లారిటీగా థింక్ చేస్తావు క్వశ్చన్ అంత బ్యూటిఫుల్గా మారిపోయింది. ఓకే, అట్ ఫస్ట్ స్పీడ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాము. దీని టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాము. దాని తర్వాత మిగతా ఇంకేమైనా చేయొచ్చా లేదా అసలు ఇంకేమన్నా ప్రాపర్గా చేయొచ్చా అనేది లైక్ ఆఫీస్గా చూసేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకేం కావాలి? ఒక ఫ్రీక్వెన్సీని కౌంట్ చేసే అరే కావాలి. దాని అరేస్ ఏదంతా వాడిచ్చిన బేసిస్ ప్రకారం -100 to 100 ఉంది అంటే సింపుల్గా 201 ఎందుకు? ఇంక్లూడ్ 0 కాబట్టి. సో ఫస్ట్గా ఏమి ఆలోచించకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో ఫస్ట్ అక్కడ దాకా ఇంప్లిమెంట్ చేద్దాము. 201. సో ఇప్పుడు ఏం చేయాలి? నేను వడవద్ద నమ్స్ డాట్ లైక్ ఈ హోల్ అరేలో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని హోల్గా ట్రావెల్స్ చేస్తూ అది ఫ్రీక్వెన్సీ ఆఫ్ కోర్స్ ఇక్కడ లెంత్ అండ్ whatever the నమ్స్ ఉందో ఈ నమ్స్ ఆఫ్ ఐని ఆ పర్టికులర్ దాంట్లో ప్లస్ చేస్తాను. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటి? ఏదైతే నమ్స్ ఆఫ్ ఐ డేటా ఉందో ఆ వాల్యూని +100 చేయాలి. ఎందుకు? -100తో స్టార్ట్ అయింది కాబట్టి దానికి +100 చేస్తే అది స్టార్టింగ్ విత్ 0 అయింది కాబట్టి. కన్ఫ్యూజ్ అవుతున్నావా అంటే వాట్ ఎవర్ ద డేటా వాల్యూ ఉందో సపరేట్గా ఇంకో స్టెప్ తీసుకుందాము. సో వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ ఐ ఉందో ఈ నమ్స్ ఆఫ్ ఐకి +100 చేసి అండ్ దెన్ ఇప్పుడు ఆ వాల్యూని డైరెక్ట్గా ఆ పర్టికులర్ బ్లాక్లోకి వెళ్ళిపోయి సమ్ చేసేద్దాం. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నాకు రావాల్సిన ఫ్రీక్వెన్సీ వచ్చేసిద్దా లేదా? సింపుల్గా వన్స్ ఏదైతే ఈ ప్రాసెస్ అయిపోయిందో ఈ ప్రాసెస్ హోల్ స్టఫ్ అయిపోయిన తర్వాత మనకి ఒక అరే ఉంటుంది. ఈ అరేలో ఈ పర్టికులర్ లైక్ 4 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అనేది ఇక్కడ ఉంటుంది. అలా మేబీ నెక్స్ట్ 9 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఇలా సమ్ సార్ట్ ఆఫ్ ఏ కంటెంట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఎన్నిసార్లు అంటే ఇక్కడ చూడు, ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? ఇలా 2గా రిపీట్ అవుతున్నాయి ఎన్నున్నాయి, 2గా రిపీట్ అవుతున్నాయి ఎన్నున్నాయి, లేదా 3గా రిపీట్ అవుతున్నాయి ఎన్నున్నాయి అని అలా చంక్ ఆఫ్ డేటాలో పెట్టుకోవడమా? అంటే సింపుల్గా దీనికి నేను డైనమిక్ అరేని క్రియేట్ చేయనా వద్దా? ఎందుకు? స్టాటిక్ అరే క్రియేట్ చేయాలంటే నాకు ఫస్ట్ ముందుగానే తెలియాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద డైనమిక్ అరే. అదేంటి వాడు క్వశ్చన్లో ఇంటర్న్ రిటర్న్ ఇచ్చాడు కదా, నువ్వు ఎలా డైనమిక్ అరే చేస్తావు? అరే వాడు రిటర్న్ చేయమని ఇంటీజర్, మనం చివరికి అదే చేద్దాము. దట్ డజంట్ మీన్ మిడిల్లో నువ్వు డైనమిక్ అరేస్ వాడకూడదు కదా. అఫ్ కోర్స్ ఈ చిన్న చెప్తున్నామంటే ఎవరికైతే సమ్ టైమ్స్ ఆ థాట్ కూడా రాకపోవచ్చు. సో వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను, అంతేగాని లైక్ అరే చిన్న నువ్వు కవర్ చేయక్కర్లేదు అనద్దు. ఓకే, సింపుల్గా ఇప్పుడు ఏంటి? ఎంత డైనమిక్ అరేస్ క్రియేట్ చేయాలి? అరే ఎంత అంటాం ఏంటి? 201 డేటా ఉంది. సింపుల్గా
ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఇచ్చిన అరే సైజులో అందులో ఉన్న వాల్యూస్ -100 to 100 ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ డేటా నా క్వశ్చన్ పర్స్పెక్టివ్లోకి వెళ్తే ఇప్పుడు దాని లెంత్ ఎంత 100 ఉంటుంది, అవునా? అంటే 1 to 100 ఉంటుంది. సో 1 to 100 అంటే ఈ ఫ్రీక్వెన్సీ అరేస్ ఎన్ని ఉండాలి అనేది క్వశ్చన్ అనుకున్నాము. క్వశ్చన్లో ఏముండొచ్చు అంటే వాట్ ఎవర్ ద డేటా, ఈ 1 to 100 డేటా అట్ మ్యాక్స్ 100 ఇచ్చేసాడు అనుకుందాము. ఈ 100లో అన్నీ సేమ్గా ఉండొచ్చుగా, అంటే అప్పుడు ఒకే ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది, అది 100 అని. వర్స్ట్ కేసులో అరే అన్నీ ఒక్కొక్కసారి రిపీట్ అవ్వచ్చు, 1 to 100 టైమ్స్ రావచ్చు, అంటే అప్పుడు ఒక్కొక్కటేగా. అంటే వర్స్ట్ కేసులో అయినా మ్యాక్సిమంగా మనకేం కావాలి, 1 to 100 ఈ పర్టికులర్ రేంజ్ కావాలి, అంతేనే కదా. ఎందుకు ఇక్కడ నేను ఫ్రీక్వెన్సీని స్టోర్ చేస్తున్నాను, అందులో ఉన్న వాల్యూ, ఆ వాల్యూని కాదు, ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో, అంటే ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత రావచ్చు అనేది కదా. అన్నీ సేమ్గా ఉంటే ఒకటే, నీకు అన్నీ సేమ్గా ఉంటే ఇక్కడ 100తో వస్తాయి, ఈ 100లో ఒకే ఒక నెంబర్ ఉండిద్ది. అదే వర్స్ట్ కేసులో ఏమైంది, ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా ఉండిద్ది. అంటే ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఈ అరేలో, ఇచ్చిన అరేలో అన్నీ ఒక్కొక్కటేసి కాబట్టి ఈ 1 అనే దాంట్లో వస్తాయి, లేదా ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ కొన్ని 2 రిపీట్ అవ్వచ్చు, 3 రిపీట్ అవ్వచ్చు. సో సింపుల్గా మనకి దాని రేంజ్, వాట్ ఎవర్ ద డైనమిక్ అరే క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఆ రేంజ్ 100 వస్తుంది. ఇలా క్లారిటీగా అర్థం చేసుకో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆఫ్ కోర్స్ డైనమిక్ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నా, అది 2D డైనమిక్ లిస్ట్. ఎందుకు 2D, ఇందులో కొన్ని రావచ్చు ప్రీవియస్ డే, ఇందులో కొన్ని రావచ్చు, ఇందులో కొన్ని రావచ్చు, ఇందులో కొన్ని రావచ్చు. ఇదేంటి కలెక్షన్ ఆఫ్ 1D అయినా కదా, కలెక్షన్ ఆఫ్ 1D అయినా కదా. సో సింపుల్గా ఇదంతా 2D. సో ఇక్కడ ఏదైతే నేను రిప్రజెంట్ చేసి చెప్పానో అది సింపుల్గా 2D అరే. సో ఇక్కడ వడవ ద డేటా నేను ఉందో దాన్ని 2D అరే కింద తీసుకుంటున్నా, అండ్ ఆఫ్ కోర్స్ దీన్ని లిస్ట్ అనుకుంటున్నా. ఇక్కడ దాన్ని ఇనీషియలైజ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇనీషియల్గా నా అరే లిస్ట్ సైజ్ ఎంత ఉంటుంది, 100 అని తీసుకోవాలి. కానీ 2D అరేస్లో మనం దాన్ని ఇనీషియలైజ్ చేసుకుంటా ఉండాలా లేదా. సో టిల్ 1 to 100 దాకా, లేక ఆబ్వియస్గా 1 to 100 దాకా ఈ లిస్ట్ డాట్ యాడ్ న్యూ అరే లిస్ట్. సో ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు 100 అరేస్ని ఇంప్లిమెంట్ చేసాం. సో వాట్ ఎవర్ ద అరే లిస్ట్ ఉందో ఈ హోల్ అరే లిస్ట్లో 100 లిస్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసేసాము, అదే ఇనిషియలైజ్ చేసేసాము. ఇప్పుడు వాట్ ఎవర్ ద స్టఫ్ ఫ్రీక్వెన్సీ డాట్ లెంత్ ఉందో, ఏదైతే ఫ్రీక్వెన్సీ డాట్ లెంత్ ఉందో అందులోకి వెళ్ళి ఇఫ్ ఇన్ కేస్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ i నాట్ ఈక్వల్స్ టు 0 అయితే, ఈక్వల్ కాకపోతే, ఏదైతే అది ఈక్వల్ కాకపోతే ఏం చేయాలి, ఆ ఉన్న వాల్యూ అరే ఇండెక్స్లోకి వెళ్ళి నేను ఆ ఐ వాల్యూని పెట్టాలి, అవునా కదా. క్లియర్గా చూడు, ఇప్పుడు ఏదైతే మనం డేటాని చేసామో, ఇప్పుడు ఏదైతే నేను అరేని క్రియేట్ చేశానో ఇలా 100 క్రియేట్ చేశాను, అవునా. చూడు సింపుల్గా ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఇలా 100 లిస్ట్ని క్రియేట్ చేశాను, అండ్ సో ఆన్ ఇలా 100, 1, 2 అండ్ సో ఆన్ 100 చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫ్రీక్వెన్సీ అరే దాంట్లో నేను ట్రావెల్స్ అవుతూ ఉంటున్నా, అవునా. ఇలా ట్రావెల్స్ అవుతుంటే ఇక్కడ 3 చూస్తే విచ్ మీన్స్ ఐ నీడ్ టు గో హియర్ ఇన్ ద థర్డ్ రో, థర్డ్ అరే, అందులో నేను ఆ ఇండెక్స్ వాల్యూని పెట్టాలి. సో ఆ క్లారిటీ తెచ్చుకో, ఆ క్లారిటీలో ఉంచుకో. ఫ్రీక్వెన్సీ ఆఫ్ i నాట్ ఈక్వల్స్ టు 0 అయితే నేనేం చేయాలి, లిస్ట్ డాట్ సింపుల్గా గెట్ ఆఫ్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ i కంటెంట్ ఉందో అందులో వాట్ ఐ నీడ్ టు యాడ్ సింప్లీ ఐ వాట్ ఎవర్ ద వాల్యూ ఉందో ఐని యాడ్ చేస్తాను. సో వన్స్ ఈ డేటా ఫార్మాట్ అంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా నాకు కావాల్సిన కంటెంట్ అంతా అయిపోయినట్టుగా. అండ్ ఇప్పుడు సమ్హౌ ఒక పర్టికులర్ 3 గురించి, అంటే 3 టైమ్స్ రిపీట్ అవుతున్న డేటా ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఇందులో, మేబీ వీ కెన్ గో విత్ సమ్ 99 అనుకుందాము, ఇక్కడ 72 ఉంది అనుకుందాము, ఇక్కడ 64 ఉంది, 24 ఉంది, ఇలా ఉంది అనుకుందాము. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా ట్రావెల్స్ చేస్తుంటే ఫస్ట్ దీన్ని నేను సార్టెడ్ ఆర్డర్లో పెట్టాలా. ఏ సార్టెడ్ ఆర్డరు, ఈ పర్టికులర్ డేటా ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో రావాలి. అండ్ నేను ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని మెథడ్స్ వాడతాను, అండ్ ఐఎమ్ సేయింగ్ హైలీ రికమెండ్ యూ టు నాట్ యూస్ దట్ వన్, బికాస్ లైక్ నువ్వు బిగినర్ ఫేజ్లో ఉన్నావు, సో దట్ నువ్వు సార్ట్ కస్టమైజ్డ్గా వాడు. నేను చెప్పిన సెలక్షన్ సార్ట్ వాడతావా, బబుల్ సార్ట్ వాడతావా, ఇన్సర్షన్స్ వాడతావా, నీ ఇష్టం అబ్బా, నీ ఇష్టం, ఇట్స్ ఓకే. బట్ నేను ఇక్కడ సింపుల్గా ఏం వాడతాను అంటే ఐ అగైన్ ట్రావెల్స్ వాట్ ఎవర్ ద
హోల్ లిస్ట్ డాట్ సైజ్ ఉందో ఈ హోల్ డేటాని ట్రావెల్స్ చేస్తూ సింపుల్గా జావాలో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో కలెక్షన్స్ దాంట్లో సింప్లీ ఐ యూజ్ ద సార్ట్. సి ఎలాగైతే లైక్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు జావా యూజర్ అయితే స్పెసిఫిక్గా జావా 2 బేసిస్ మీద చెప్తున్నా. ఎలాగైతే నీకు ప్రిమిటివ్కి లైక్ ఇలా ప్రిమిటివ్ ఇంటీజర్కి సార్టింగ్ చేయాలి అంటే అరేస్ డాట్ సార్ట్ అని రాస్తున్నావో, ఇప్పుడు మన డేటా ఎలా ఉంది, లిస్ట్ ఫార్మేట్లో ఉంది. ఇలాంటి ఫార్మేట్స్కి నువ్వు అరేస్ డాట్ సార్ట్ వాడవు. సింపుల్గా మనం కలెక్షన్స్ అని వాడతాము. ఏంటి కలెక్షన్స్, ఇందులో ఏమేమి ఉంటాయి మనకి, అరే లిస్ట్ అని, లింక్ లిస్ట్ అని, ఇట్లా ఏదో బోల్డ్ నేను కూడా చూశాను అని అంటే అరే ఊప్స్ అయిన తర్వాత మనము క్లియర్గా అర్థం చేసుకుందాము. ఓకే, అంతవరకు లైక్ బేర్ విత్ మీ అనమాట. ఇవన్నీ మినిమం స్టఫ్ లైక్ గుర్తు పెట్టుకుంటావా, బై హార్ట్ లాగా చేస్తావా అనేది ఇట్స్ అప్ టు యూ. బట్ జస్ట్ నీకు ఒక ఫ్లేవర్ ఇస్తున్నాను. అండ్ ఐఎమ్ సేయింగ్ అగైన్, ఇలా మాత్రం చేయొద్దు. లైక్ డైరెక్ట్గా నువ్వు కలెక్షన్ సార్ట్ అని వాడద్దు. సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సర్ట్ సార్ట్, నీకు ఏది నచ్చితే ఆ సార్ట్ వాడేసాయి. ఓకే, అండ్ సింపుల్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వాట్ ఎవర్ ద లిస్ట్ డాట్ డేటా ఉందో లైక్ వాట్ ఎవర్ ద లిస్ట్ ఉందో ప్రెసెంట్ లిస్ట్, ఆ లిస్ట్ నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ గెట్ ఆఫ్ ఐ అని తీస్తున్నాను. ఇప్పుడు నాకేంటి, ఏదైతే నా హోల్ 1D అరేలో ఉందో ఆ 1D అరేని సార్ట్ చేసిన. బట్ హియర్ ఐఎమ్ సార్టింగ్ యాజ్ అసెండింగ్ ఆర్డర్. వాడు అడిగింది డిక్రీజింగ్ ఆర్డర్, లైక్ డిసెండింగ్ ఆర్డర్లో. సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఇంకో పారామీటర్లో డాట్ రివర్స్ ఆర్డర్ అని పెడుతున్నా. అండ్ ఐఎమ్ అగైన్ సేయింగ్ సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్. ఈ మూడిట్లో నువ్వు ఏదన్నా ఇంప్లిమెంట్ చేసి కామెంట్ చేసి నేను చేస్తే అది బెటర్గా ఉంటే, బట్ నువ్వు మాత్రం ఇలా ఇంప్లిమెంట్ చేయొద్దు. ఓకే, మనం ఊప్స్ కవర్ అయిన తర్వాత అప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందు. సో ఇప్పుడు నెక్స్ట్ టైం మన మెయిన్ థింగ్ ఏంటి, వన్స్ నాకు ఇలా డేటా ప్రిపేర్ అయిపోయి ఇక్కడ కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో సంహౌ అఫ్ కోర్స్ ఇక్కడ 64, 72, 99 ఇలా ఉంది అంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ 1 by 1 అని ట్రావెల్స్ చేస్తున్నామా, అవునా కదా. సో సింపుల్గా అలా ట్రావెల్స్ చేస్తుంటే ఇప్పుడు ఏంటి, ఆ ట్రావెల్స్ చేస్తున్న ఇండెక్స్ వాల్యూ ఎంత, ట్రావెల్స్ చేస్తున్నప్పుడు ఆ ఇండెక్స్ వాల్యూ అంతా అన్ని టైమ్స్ అందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని ఇందులో పెట్టాలి. అదే కదా మన నెక్స్ట్ గోల్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ప్రాసెస్నే చేద్దాము. అండ్ ఇక్కడ మనము 0 to 101 టైమ్స్ క్రియేట్ చేద్దాము. సో దట్ లైక్ ఈవెన్ ఒక్కసారి బిట్ అయినా ఆ చిన్న థింగ్స్ అనేది మనకు ఉండవు కాబట్టి ఇట్స్ ఫైన్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ప్రతి అరేని ట్రావెల్స్ చేస్తూ అది నాట్ ఎంటీ అయితే అప్పుడు అది ఎన్నిసార్లు రిపీట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ దాని బేసిస్ మీద నేను రిజల్ట్స్లో స్టోర్ చేయాలి. సో సింపుల్గా ఐఎమ్ క్రియేటింగ్ అన్ అరే టు స్టోర్ మై రిజల్ట్ విచ్ ఈస్ ఆఫ్ దిస్ ఆఫ్ లెంత్ నమ్స్ డాట్ లెంత్ విచ్ ఈస్ ఫైన్. అండ్ దెన్ దాని తర్వాత ఒక ఇండెక్స్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో నేను ఈ రిజల్ట్ని ట్రాక్ చేసుకోవాలి కాబట్టి, రిజల్ట్ అనే దాంట్లో పెట్టుకుంటా వెళ్ళాలి కాబట్టి. సో ఇప్పుడు whatever the size of లిస్ట్ ఉందో ఆ లిస్ట్ సైజ్ డాట్ లైక్ ఆ హోల్ అరేని ట్రావెల్స్ చేస్తూ ఇప్పుడు లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐ అంటే ఆ పర్టిక్యులర్ 1D అరేలో 0th రోలో ఉన్న 1D అరేని లేదా ఫస్ట్ రో 8th రోలో ఉన్న 1D అరేని యాక్సెస్ చేసి ఈజ్ ఎంటీ కాకపోతే నెగేషన్ కాకపోతే ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ ఆ వాల్యూ ఏంటి, ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అనేది నాకు కావాలి, అవునా. అదేంటి సింపుల్గా అయ్యేనా కాదా, ఏ ఇండెక్స్లో ఉంటే అన్ని టైమ్స్ రిపీట్ అవుతుందా కదా, అంటే అన్ని టైమ్స్ నేను రిజల్ట్స్లో పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఒక వాల్యూని కూడా తీసుకుందాం. అంటే నా ఇక్కడ ఏదైతే డేటా ఉందో సో ఆ పర్టిక్యులర్ రోలో ఆ పర్టిక్యులర్ 1D అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్, అంటే చూడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎంత, లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఆ 8th 1D అరేలో ఉన్న టోటల్ సైజ్ టైమ్స్. ఆ 8th 1D అరేలో ఉన్న టోటల్ సైజ్ అంటే ఆ 1D అరేలో ఉన్న హౌ మెనీ ఎలిమెంట్స్ అయితే అండి. అంటే ఇలా ట్రావెల్స్ చేస్తుంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ గురించి తీసుకుంటే ఇక్కడ 4 టైమ్స్ కాబట్టి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎలిమెంట్స్. అది ఒక్కోటి ఇక్కడ మేబీ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకుందాం. ఇది థర్డ్ అరేలో 3 అనే పాయింట్ చేస్తున్న అరేలో 4 ఎలిమెంట్స్ ఉంటే 4 టైమ్స్ నేనేం చేయాలి, ఒక్కొక్కటి తీసి 24 అనేది 3 టైమ్స్ రాయాలి, అంతేనా కదా. ఇక చూడు 24 అని, అందుకే ఎన్ని టైమ్స్ రాయాలి అనేది నేను ఫస్ట్ హోల్డ్ చేసుకున్నా. దాని తర్వాత ఆ ఎరేని ట్రావెల్స్ చేస్తూ ఇప్పుడు ఒక్కోటి ఎన్ని టైమ్స్ రాయాలి అనేది ఇక్కడ రాస్తూ
అది రిజల్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద డేటా ఉందో రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్లో ఏం పెట్టాలి, అరే ఏం పెట్టేదే ఉంది, ఆ 1D అరేలో యాక్సెస్ చేసి ఏదైతే నేను డేటాని ఎలిమెంట్ యాక్సెస్ చేయాలనుకుంటున్నా అది విచ్ ఇస్ జే హియర్, జేతో యాక్సెస్ చేస్తున్నా, అది ఆ జేలో ఉన్న ఎలిమెంట్ ఎన్నిసార్లు అనేది ఇక్కడ చెప్తున్నా. క్లారిటీ? వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత సింపుల్గా నేను ఇండెక్సింగ్ ప్లస్ ప్లస్ చేయాలి, సో దట్ ఈ ఇండెక్స్లో లైక్ ట్రాక్ చేస్తున్నా. వన్స్ ఈ హోల్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత సింప్లీ ఐ విల్ రిటర్న్ రిజల్ట్. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది, బట్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎలా ఉంది, అరే 100+లో ఉంది, ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నా మైనస్లో ఉన్నాయి, అది అడగపోయింది అనుకుంటున్నాము. గుర్తుందా, ఇనిషియల్ టైంలో -100ని +100 చేసాము. అలాగే యాక్సెస్ చేస్తున్నప్పుడు హోల్ పాయింట్లో మళ్ళీ -100 పెట్టేసాయి. అలాగే ఒకసారి దీన్ని ఎప్పుడు రీరన్ చేద్దాము. అరే మళ్ళా చెప్పే మాటలే, డోంట్ వరీ అబౌట్ ద స్మాల్ థింగ్స్ని పట్టించుకోవద్దు. ఓకే, అండ్ యా కోడ్ చూసి వామ్మో ఈజీకి ఇంత రాసామా ఏంటి, మెల్లమెల్లగా ఈజీ స్టాండర్డ్ మారిపోతుంది, ఇనీషియల్గా డిఎస్ఏ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి కోడ్స్ ఇలాంటి సెక్షన్స్ ఇవి రాయలేదు కదా అంటే, నీకు భయపడకుండా డిఎస్ఏ నేర్చుకుని నేను చెప్పే ప్లేలిస్ట్, నేను చెప్పే లైక్ ఈ ఛానల్ని ఫాలో అవుతా ఉంటే నీకు ఫ్యూచర్లో వచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను గ్లిమ్స్ లాగా చూపిస్తాను. ఎన్ని లైన్స్ రాసాము ఇప్పుడు, 40 లైన్స్. దీన్ని ఇంకా బెటర్గా రాయొచ్చా అనేలాగా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఎవరైతే అసలు ఫస్ట్ టైం లైక్ నా ఛానల్తోనే డిఎస్ఏ స్టార్ట్ చేశారో ఇట్స్ ఫైన్, ఈ పర్టికులర్ క్వశ్చన్ అర్థమైతే యూర్ డన్ విత్ దట్. ఇప్పుడు దీని టైం కాంప్లెక్స్లీ చెప్తాను, బట్ నెక్స్ట్ స్టిక్ విత్ ద వీడియో. తర్వాత నేను రాసే ఆప్టిమైజ్డ్ కోడ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడు, సో దట్ ఫ్యూచర్లో నువ్వు ఎలా మారబోతున్నావు అనేది నీకే తెలిసిద్ది. ఓకే, ఆల్రైట్, ఇప్పుడు దీని టైం స్పేస్ ఏంటో మాట్లాడేసుకుందాము, ఒక క్లారిటీ తెచ్చేసుకుందాము. ఆబ్వియస్గా ఇక్కడ ఇది ఎక్స్ట్రా స్పేస్ మనం చేస్తుంది, అంటే స్పేస్ వచ్చేసి ఎక్స్ట్రా ఒక 200 క్రియేట్ చేసుకుందాం. స్పెసిఫిక్ టు క్వశ్చన్ వెళ్దాము ఫస్ట్. సో 201. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టైమ్ అండ్ కాంప్లెక్సిటీ మీద ఫోకస్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, నమ్స్ డాట్ లెంత్ని ట్రావర్స్ చేస్తున్నాము. లోపల ఆబ్వియస్గా కాన్స్టెంట్ వర్క్. సో వాట్ ఎవర్ ద నమ్స్ డాట్ లెంత్ ఎంత ఉందో అంత. సో ఫస్ట్ n, కూల్. నెక్స్ట్ ఇక్కడ ఒక డైనమిక్ అరేని క్రియేట్ చేస్తున్నాం. ఈ డైనమిక్ అరే ఏంటి, దాని సైజ్ ఎంత, అరే సైజ్ ఎంత 101, అంటే 100 అరేస్ని క్రియేట్ చేస్తున్నావు, అవునా. సో ఇక్కడ ఈ 100 అరేస్ని క్రియేట్ చేస్తున్నావు, ఆఫ్ కోర్స్ లైక్ 101 అరేస్. సో ప్లస్ ఎక్స్ట్రాగా 101 అరేస్ని క్రియేట్ చేస్తున్నావు. ఒక్కొక్క దాని సైజ్ ఎంత అని అంటే తెలియదు, యాజ్ ఆఫ్ నౌ నాకు తెలియదు, ఎందుకంటే డైనమిక్గా చేస్తున్నాం కాబట్టి. బట్ నువ్వు ఆలోచిస్తే ప్రాపర్గా ఓవరాల్గా ఎంత అనేది కూడా తెలిసిపోయింది. అని అదేంటో కూడా చూద్దాము. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ సింపుల్గా ఫ్రీక్వెన్సీ డాట్ లెంత్ ఎంత ఉందో అన్ని టైమ్స్ రన్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ డాట్ లెంత్ ఎంత 201. సో సింపుల్గా 201 టైమ్స్ రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏం చేస్తున్నా, ఇక్కడ సింపుల్గా యాడ్ చేస్తున్నా, విచ్ ఈస్ అగైన్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. కాన్స్టెంటే కదా, లైక్ జస్ట్ అది గెట్ చేస్తున్నాను, లైక్ వాట్ ఎవర్ ద అరే ఉందో అది గెట్ చేసి అది లాస్ట్లోనే యాడ్ చేస్తున్నా. ఇన్సర్టింగ్ ఎలిమెంట్ అట్ ద లాస్ట్, విచ్ ఈస్ అగైన్ కాన్స్టెంట్. బేసిక్ థింగ్స్ మర్చిపోద్దు. అదే ఇక్కడ యాడ్ అనేది ఫస్ట్ అయి ఉంటే అప్పుడు మారిపోయింది, అప్పుడు మళ్ళీ మన థింకింగ్ మారిపోవాలి. ఓకే, అంతేగాని బ్లైండ్గా అరేలో యాడ్ అవ్వగానే అది ఏ యాడ్ అని మర్చిపోయి ఇది కాదు, ఇక్కడ చివర్లో యాడ్ అవుతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ మచ్. సో కాన్స్టెంట్ ఫ్యాక్టర్ అండ్ ఈ హోల్ ప్రాసెస్లో అగైన్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి అండ్ ఇక్కడ 201 కాబట్టి ఇట్స్ ఫైన్, కంప్లీట్లీ ఫైన్. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము, సింపుల్గా మనము మేబీ దిస్ విల్ బి బెటర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము చూడు, ఎన్ని అరేస్ ఉన్నాయో అన్ని అరే సైజ్ దాకా ఒక్కొక్క 1D అరేని యాక్సెస్ చేస్తూ ఇప్పుడు అందులో డైరెక్ట్గా కంటెంట్ ఉన్నా లేకపోయినా, లైక్ సింపుల్గా కంటెంట్ ఉన్నా లేకపోయినా ఆ అరేని ఫెచ్ చేసి దాన్ని సార్ట్ చేస్తున్నా. అరే అది అసెండింగ్ ఆర్డర్ అయితే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అయితే ఏంటి, ఆబ్వియస్గా అది సార్టింగ్ చేస్తున్నాము. సార్టింగ్ కాస్ట్ ఎంత, ఏం వాడతారు, బెస్ట్ అల్గోరిథమ్స్ వాడతారు. ఆబ్వియస్గా మనకు తెలిసిన బెస్ట్ ఏంటి, n log n. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నా, 100 టైమ్స్ రఫ్గా. 101 అనొద్దు, లైక్ ఆఫ్ కోర్స్ 101 అన్నా పర్లేదు. ఒక్కొక్క దానికి n log n, అవునా. అంటే మొత్తానికి ఎంత, n log n.
మొత్తానికి సార్ట్ చేస్తే ఎంత n, ఒక్కొక్క దానికి n log n, ఎందుకు రివర్స్ ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి. మరి ఎన్ని టైమ్స్ ఇస్తున్నాము? 100 టైమ్స్. సో ఓవరాల్గా 100 ఇంటూ n log n, అవునా? ఇదే కదా మనం బ్రెయిన్ చెప్తుంది, ఇక్కడ డైరెక్ట్గా అదే చేస్తున్నాం కాబట్టి తప్పు. తప్పు ఎందుకు? అరే మనము సార్ట్ చేస్తున్నాము, ఇచ్చిన ఈ హోల్ అరే డేటా ఇందులో సి ఇచ్చిన హోల్ అరే డేటా ఇందులో ఈ అరేలో అండ్ నెక్స్ట్ 100th అరేలో కూడా ఉంటుందా? కాదు. ఇందులో ఉన్న ఎన్నిసార్లు రిపీట్ అవుతున్న డేటా మాత్రమే ఉంటుంది. అంటే ఈవెన్ దో ఇక్కడ వర్స్ట్ కేసులో చెప్తున్నాను క్లియర్గా, ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్కసారి రావచ్చు, అవునా? అంటే ఈ ఒక్క కేసులో మాత్రమే హోల్ అరే n ఎలిమెంట్స్ ఉంటాయి. మరి మిగతా అంటే 0 0 0 0 0నే కదా. లేదా వర్స్ట్గా అన్నిట్లో ఇక్కడ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి లెక్క అన్నీ ఒకటే అయితే అన్నీ ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఆ ఒక్క వాల్యూనే ఉంటుంది. అంటే ఇప్పుడు 100 టైమ్స్ ఈ అరేలో ఇస్తే ఆ 100 టైమ్స్ అనే దాంట్లో ఇక్కడ 10 ఉండబోతుంది, అక్కడ ఒక్క ఎలిమెంటే ఉంటుంది, n ఎలిమెంట్స్ ఉండలేదు. క్లారిటీ అర్థమవుతుందా నీకు? సో n ఎలిమెంట్స్ ఉండట్లేదు, సో ఒక్క ఎలిమెంటే ఇక్కడ డిఫరెంట్ ఇస్తే అప్పుడు n అవుతుంది, మిగతా అన్నిట్లో 0 ఉంటుంది. అంటే ఓవరాల్గా వాడు ఎలా ఇచ్చినా at max n log n మాత్రమే జరుగుతుంది. ఓవరాల్గా at max n log n, అది ఒక్కసారి n log n, ఈవెన్ దో అది అన్నిసార్లు రిపీట్ అయినా లోపల ఉన్న ఈ హోల్ ప్రాసెస్ మనకు ప్రతి దాంతో చూస్తే ఒక్క n టైమ్స్ n log n కాదు. ఇక్కడ 0 ఉంటే n log n నేను అట్ట అంటావు, అసలు ఎలిమెంట్స్ లేకపోతే n log n అట్ట అంటావు. ఈవెన్ దో 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ సేమ్ 31 ఉంది అనుకుందాం. అప్పుడు ఈ 100 అనేది అంటే ఇక 31 కదా, అది ఎన్నిసార్లు ఉంటుంది? ఒక్కసారి ఉండిద్ది. ఒక్క ఎలిమెంట్ని సార్ట్ చేయడానికి ఎంత టైము? కాన్స్టెంట్. ఆ n log n నేను ఎలా అంటావు? సో అర్థం చేసుకో, అలా వర్స్ట్ కేసులో వచ్చేది ప్రతి ఒక్కటి యూనిక్గా ఉండి ఆ యూనిక్ నేచర్ అనేది ఈ వన్లో ఉండిద్ది, అప్పుడు ఇక్కడ n log n వస్తుంది. సో విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సి క్వశ్చన్ ఈజీయే కదా, నేను సబ్మిట్ చేసేసే కదా, సొల్యూషన్ రాసేసే కదా, యాక్సెప్ట్ అయిపోయింది కదా అంటే కుదరదు. నువ్వు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నావు అంటే క్వశ్చన్కి సొల్యూషన్ రాస్తే విచ్ ఇస్ ఫైన్, 70% ఆఫ్ ద టాస్క్ అయిపోయినట్టే. కానీ నువ్వు టైమ్ అండ్ స్పేస్ అనలైజ్ చేయట్లేదు అంటే నువ్వు బ్లైండ్గా నేర్చుకుంటున్నావు, అట్లా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది తెలియకుండానే నేర్చుకుంటున్నావు అని అర్థము. సో విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా మంది లైట్ తీసేసుకుంటారు. ఒక్క దీంట్లోనే ఇంత మీనింగ్ ఉంది. జనరల్గా మనం ఏం చేస్తాము, ఓకే n టైమ్స్ రన్ చేస్తున్నాము, ఫైన్ ఒక్కొక్క దాంతో సార్టింగ్ చేస్తున్నాము కాబట్టి n టైమ్స్ n log n. అదే ఇక్కడ సపోజ్ 100 కాదు n అని అంటే అప్పుడు n ఇంటూ ఒక్కొక్క దానికి n log n అంటావా? అప్పుడు n స్క్వేర్ log n అంటావా? ఏం అనలైజ్ చేస్తున్నావు అక్కడ నువ్వు? ఎనాలిసిస్ అంటే బయట చూసేది కాదు, లోపల ఏం జరుగుతుందనేది తెలియడం, దాన్ని అనాలిసిస్ అంటాము. అండ్ ఫైన్ ఓకే. సో నీకు అర్థమైంది అని నాకు అర్థమైంది. సో సింపుల్గా ఇక్కడ మనం n log n. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, అండ్ ఓవరాల్గా ఇక్కడ ఇప్పుడు ప్రతి లిస్ట్ని యాక్సెస్ చేసి జీరో కాకపోతే ఇక్కడ ఏంటి, ఒక లూపు, రెండో లూపు, మూడో లూపు అని చేస్తున్నాం. అంటే n³ చెప్పేసే. బట్ అగైన్ ఇది కాదు టైం కాంప్లెక్సిటీ అంటే. అలా చేసేటట్టు టైం కాంప్లెక్సిటీ ఎందుకు మనకి, లేదా అంత ఇంపార్టెన్స్ దేనికి? లోపల ఏం జరుగుతుంది? అరే దో యువర్ రన్నింగ్ 100 టైమ్స్ ఆఫ్ దిస్ లీస్ట్ టైమ్స్, అది నాన్ ఎంప్టీ అయితే నువ్వేం చేస్తున్నావు, ఆ ఎలిమెంట్ని గెట్ చేసి ఆ ఎలిమెంట్ లైక్ ఆ పర్టికులర్ ఈ హోల్ 1D అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్ సైజు ట్రావర్స్ చేస్తూ ఎన్నిసార్లు రాయాలి అనేది చెప్తున్నావు. దో ఇక్కడ 3 టైమ్స్ ఉన్న లాస్ట్ వీడియోలోనే చెప్పాను నేను. లాస్ట్ వీడియోలోనూ లైక్ ఆల్రెడీ మన డిస్కషన్స్లో చెప్పాను, 4 లూప్స్ ఉన్నంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ ఇట్ షుడ్ వర్క్ n to the power of 4. 3 లూప్స్ ఉన్నంత మాత్రాన ఇట్ షుడ్ నాట్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ n to the power of 3. ఇదే ఒక ఎగ్జాంపుల్. దో ఇక్కడ అన్నిసార్లు రన్ అవుతున్నా
అంటే ఇక్కడ 100 టైమ్స్ రన్ అవుతున్నా ఒక్కసారి స్కిప్ అయిపోతుంది. అంటే నాన్ ఎంప్టీ కాకపోతే లోపల ఉన్న కండిషన్స్ వర్క్ అవుతున్నాయి. ఆ లోపల ఉన్న కండిషన్స్ కూడా దేని బేస్ మీద ఉంది, ఆ ఎరే సైజు డిపెండ్ ఉంది. ఆ ఎరే సైజ్ ఎలా వచ్చింది, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని వచ్చింది. అది లోపల ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఎన్నిసార్లు అనేది ఇండెక్స్ బేస్ మీద. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది, అరే ఓవరాల్గా ఏం జరిగేది ఏంది, ఈ ఎరేనే కాదా ఫిల్ చేస్తుంది. సింపుల్గా నిన్ను కన్ఫ్యూజ్ చేయకుండా చెప్తానా, ఇక్కడ సింపుల్గా ఏం చేస్తా, ఇక్కడ మన టాస్క్ ఏంటి, నెక్స్ట్ వన్స్ ఇక్కడ దాకా కోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి నా టాస్క్ ఏంటి, ఈ ఎరేలో డేటా ఫిల్ అవ్వడం. ఆ ఫిల్ అవ్వడానికి కదా ఈ హోల్ ప్రాసెస్ ట్రావర్స్ చేసి ఇందులో పెడుతున్నావు. అంటే సింపుల్గా ఈ ఎరే సైజ్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లే కదా ఇందులో డేటా ఫార్మేట్ ఉండేది. ఎన్ 3 ఫర్ లూపులు రాసామంటే అది ఎన్ క్యూబ్ కాదు, 3 ఫర్ లూప్ రాసిన ఇక్కడ ఎరేని ఫిల్ చేసే కంటెంట్ దాకా మాత్రమే రన్ అవుతుంది. అంటే ఇది సింప్లీ ఎన్. సో ప్లస్ ఎన్ ఓవరాల్గా ఏమవుతుంది, ఎన్ ప్లస్ ఎన్ లాగ్ ఎన్ ప్లస్ ఎన్ అంటే సింప్లీ ఎన్ లాగ్ ఎన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే సింపుల్గా ఎన్ లాగ్ ఎన్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ అండ్ అగైన్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓవరాల్ బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి 201. బట్ జనరలైజ్గా చెప్పాలి అంటే అగైన్ ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. సో ఈ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ ఈ పర్టికులర్ వీడియోకి నీకు నచ్చిందైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. దాంతో ఇందాక ఇచ్చిన అసైన్మెంట్ ఆ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఎవరైతే చేసి పెడతారో ప్రాపర్గా అనలైజ్ చేసి నాకు కామెంట్ చేస్తారో వాళ్ళది కూడా నేను పిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దాకా మనము ఈ ప్రాబ్లమ్ని 2 మెథడ్స్లో సాల్వ్ చేసాము, అవునా. ఫస్ట్ మెథడ్ ఏంటి, లైక్ వెరీ స్ట్రైట్ అవే బట్ కొంచెం ఇంప్లిమెంటేషన్ కూడా చిరాగ్గా ట్రికీగా ఉండేది. బట్ ఫైన్, అట్లీస్ట్ ఆ మాత్రం ఆలోచించావు అంటే లైక్ యూ హ్యావ్ క్రాస్డ్ అట్లీస్ట్ మినిమం బేర్ గేట్స్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చేసింది మన టెక్నిక్, లైక్ డైనమిక్ ఏదైతే అరేస్తో ఉందో అలా ట్యాకిల్ చేసే బేసిస్ మీద ఇది కొంచెం లైక్ ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, అవునా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దీనికి ఇంకొంచెం బెటర్ ఎలాగో దానికి ఇంకొంచెం బెటర్గా ఏంటంటే హ్యాష్ మ్యాప్స్. సో నాకు హ్యాష్ మ్యాప్స్ అంటే ఏంటో తెలియదు అని అంటే నేను ముందే చెప్తున్నా, వన్స్ ఇక్కడ దాకా నీకు అర్థమైందంటే, నువ్వు నా రెగ్యులర్ ఫాలో అయ్యి ఇక్కడ దాకా అర్థమైందంటే నేను నీకు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నానో అది అయిపోయింది. బట్ ఇక్కడ నుండి నువ్వు సినిమా చూస్తున్నట్టు చూడు, ఫ్యూచర్లో అసలు మనం ఒక ప్రాబ్లమ్ని ఎంత బ్యూటిఫుల్గా సాల్వ్ చేయబోతున్నాం, మన కోడింగ్ లెవెల్, మన లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎలా తగ్గబోతుంది, లేదా డేటా స్ట్రక్చర్స్ని ఎలా పిక్ చేసుకోవాలి అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, అండ్ ఆల్రెడీ ఎవరికైతే హ్యాష్ మ్యాప్ తెలుసో నీకు ఆబ్వియస్గా నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కాబట్టి, సో ఈ ప్రాబ్లమ్ని హ్యాష్ మ్యాప్తో ఎలా సాల్వ్ చేయొచ్చు అండ్ లైక్ సమ్ పోర్షన్ ఆఫ్ డేటాని మనం ఏం చేస్తున్నాము, ఫ్రీక్వెన్సీల కోసము పద్దాక -100 నుండి +100 దాకా ఉంటే లైక్ ఇలా జోనర్లో ఉంటే దాన్ని ప్లస్ చేసి ఒక స్టాటిక్ ఎరేని తీసుకుంటున్నామా, అవునా కదా. సో ఇలా కాకుండా సింపుల్గా ఇక్కడ ఏంటి, మళ్ళీ ట్రావెల్స్ చేస్తున్నప్పుడు 0 కాకపోతే సో ఈ బేస్డ్ ఆన్ అజంప్షన్స్ మీద వెళ్తున్నాము. సో ఇలా కాకుండా వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ డేటా స్ట్రక్చర్. ఇప్పుడు ఎలాగైతే నువ్వు ఫ్రీక్వెన్సీని స్టోర్ చేయడానికి ఏదైతే లైక్ ఇప్పుడు 10 అనే ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అనే దాన్ని స్టోర్ చేయడానికి ఎలాగైతే క్లియర్గా బ్యూటిఫుల్ పాయింట్ ఎరే అనే డేటా స్ట్రక్చర్ వాడావో ఇలాంటి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ని, అంటే ఈ పర్టికులర్ వాల్యూకి సమ్ సార్ట్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్ని, అంటే ఈ పర్టికులర్ డేటాకి ఈ సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూ ఉంది ఇలా గుర్తు పెట్టుకోవాల్సి వస్తే సింపుల్గా హ్యాష్ మ్యాప్స్ వాడేస్తాము. హ్యాష్ టేబుల్, హ్యాష్ మ్యాప్స్ ఈ కాన్సెప్ట్ మీద. ఓకే, సో ఇలా నువ్వు వాడేయచ్చు. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మరి అలా యూజ్ చేసి సాల్వ్ చేస్తే ఎలా ఉండబోతుంది, సింపుల్గా దాన్ని ఎలా ఉండబోతుంది అనేది చూసేద్దాము. అండ్ ఐఎమ్ షోయింగ్ హియర్ ఓన్లీ ద కోడ్ బికాస్ లైక్ మిగతా ప్రాసెస్ అంతా ఒకటే, అండ్ ఇక్కడ నుండి నేను జస్ట్ కోడ్ మాత్రమే అల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ కోడ్ చూపిస్తాను. ఓకే, జస్ట్ ఒక ఫ్లేవర్ లాగా. నీకు ఆల్రెడీ హ్యాష్ మ్యాప్స్ తెలిస్తే దాని ఇంప్లిమెంటేషన్ కూడా తెలిసిపోయినట్టే. సో ఐఎమ్ నాట్ లైక్ నీకు అంత ఫుల్ స్పీడింగ్ అయితే అక్కర్లేదు, అవునా. సో ఇక్కడ సింపుల్గా ఏం చేయొచ్చు, ఐఎమ్ టేకింగ్ లైక్ ఏదైతే ఫ్రీక్వెన్సీ నాకు డేటా ఉందో దానికోసం ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటున్నా. సో ఐ విల్ స్టోర్ వాట్ ఎవర్ ద వాల్యూ అండ్ దెన్ హౌ మెనీ టైమ్స్ ఇట్ వాస్ రిపీటింగ్. సో ఇక్కడ ప్రతిదానికి ఆ పర్టికులర్ నెంబర్ తీసుకొని ఆల్రెడీ అది ఎగ్జిస్టెన్స్లో ఉంటే
I'll be getting that value. If in case కాకపోతే డిఫాల్ట్ గా 0 అని ఫిక్స్ చేస్తున్నాను. సో వాట్ ఎవర్ ద డేటా ఉందో దాన్ని +1 చేస్తున్నా. సో విత్ దాట్ మనకు కావాల్సిన కీ వాల్యూ పేరు వచ్చేస్తుంది ప్రతి దానికి. సో పర్టికులర్ వాల్యూ ఎంత అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని. ఇదంతా ఏంటి మనం రాసిన స్టాటిక్ ఏరియాలో. సో దాన్ని ఇలా నేను ట్యాకిల్ చేసిన. అండ్ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ కొంచెం కూడా మారదు. బట్ ఇప్పుడు నా డేటా ఎక్కడుంది, హ్యాష్లో ఉంది కాబట్టి హ్యాష్ మ్యాప్ బేసిస్ మీద దాన్ని యాక్సెసింగ్ చేయాలి. అది ఎలా యాక్సెస్ చేద్దాము చూద్దాం. ఇక్కడ సింపుల్గా ఏముంది, వన్స్ నేను హ్యాష్ మ్యాప్లో ఉన్న ప్రతి కంటెంట్ని ట్రావెల్స్ చేస్తున్నా. సో మేకింగ్ ఇంటూ లైక్ దో కీ వాల్యూ ఎంట్రీ. సో ఈ హ్యాష్లో ఎంట్రీ సెట్లో ఉన్న ప్రతి డేటాని తీసుకుని సో సింపుల్గా ఆ కీని లైక్ వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని ఆ ఫ్రీక్వెన్సీని తీసుకొని ఆ అరేని యాక్సెస్ చేస్తున్నా. అందులో ఈ నంబర్ని పెడుతున్నా. మనం ఆబ్వియస్గా నెగిటివ్స్లో ఉంటాయి కాబట్టి ఐ మేకింగ్ లైక్ +10 లాగా అనమాట. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అగైన్ సేమ్ కొంచెం కూడా. అండ్ ఇక్కడ నుండి ఏదైతే రెస్ట్ ఆఫ్ ద డేటా ఉందో అది 1% కూడా మారదు. ఎందుకు, వన్స్ ఈ ఫార్మేట్ అయిపోయింది నాకు లిస్ట్లో వచ్చిందంటే నా డేటా డైనమిక్ లిస్ట్లో వచ్చేసినట్టే. అప్పుడేం మారుస్తాం అంటే ఆ పర్టికులర్ పోర్షన్కి మాత్రమే హ్యాష్ మ్యాప్స్ వాడాను. ఓకే, అండ్ ఒకసారి దీన్ని నేను సబ్మిట్ కూడా చేసేస్తాను. అండ్ దో ఇక్కడ నేను హ్యాష్ మ్యాప్ వాడినా నా టైం కాంప్లెక్సిటీ ఏమైనా పెరిగిద్దంటే పెరగదు. ఎందుకు, అరే ఆల్రెడీ మనం అక్కడ కలెక్షన్స్ డాట్ సార్ట్ వాడేసాము. సార్టింగ్ వాడామంటే మిగతా డేటాస్ అంతా ఇంపాక్ట్ అవుతాయి. అఫ్ కోర్స్ హ్యాష్ టేబుల్లో డేటా ఫెచ్ చేయాలన్నా ఎంట్రీ చేయాలి అన్నా ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. బట్ స్టిల్ అక్కడ సార్టింగ్ అనే మెథడ్ వాడేసాం కాబట్టి అందులోనే అయిపోయింది. సో మిగతా అన్ని ఇంపాక్ట్ అవ్వవు. సో అది ఎక్కువగా ఇంపాక్ట్ అయిపోతుంది. ఓకే, కానీ నువ్వు ఇంకొంచెం డీటెయిల్డ్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే వాడు ఏమన్నాడు, ఈ పర్టికులర్ నెంబర్కి ఇన్ని ఫ్రీక్వెన్సీ వస్తే యూ నీడ్ టు సార్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఫ్రీక్వెన్సీ. ఇన్ కేస్ ఏదైనా 2 డేటా సెట్స్కి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే యూ నీడ్ టు సార్ట్ బేస్డ్ ఆన్ దిస్ డేటా ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ లైక్ డిసెండింగ్ ఆర్డర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవునా, మనం ఎందుకని డైరెక్ట్గా ప్రయారిటీస్కి వాడకూడదు? అంటే నా ప్రయారిటీ క్యూస్ అంటే ఏంటో తెలియదు అది ఇది అంటావా? అరే సింపుల్గా హీప్ కాన్సెప్ట్ మిన్ హీప్ మ్యాక్స్ హీప్. బట్ ఇక్కడ ప్రతిసారి మినిమం కావాలా ఫ్రీక్వెన్సీలో అంటే ఆఫ్ కోర్స్ నాకు ఫ్రీక్వెన్సీ కావాలి. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే డిక్రీజింగ్ ఆర్డర్లో, ఈక్వల్ అయితే మ్యాక్స్ కావాలి. అంటే ఇక్కడ నాకు మినిమం కావాలి మ్యాక్స్ కావాలి బట్ బేస్డ్ ఆన్ కండిషన్స్ బేస్ మీద. అంటే ఆఫ్ కోర్స్ కస్టమైజ్డ్గా నువ్వు ప్రయారిటీ క్యూ రాయి, కస్టమైజ్డ్గా కోడ్ రాయి. ఎప్పుడైతే డేటా మ్యాచ్ కాలేదో ఇంక్రీజింగ్ ఆర్డర్లో సెట్ చేయి. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉందో జస్ట్ సే దట్ టు సార్ట్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. సి డేటా స్ట్రక్చర్స్ యొక్క బ్యూటీనే ఇది. ఒకే ప్రాబ్లమ్ని నీకు డేటా స్ట్రక్చర్ అంటే అరే తప్ప ఏం తెలియకపోవడం వల్ల ఏ డేటా అన్నా ఏ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ అయినా నువ్వు అరేలో మాత్రమే పెట్టాలి. అదే డేటా స్ట్రక్చర్స్ తెలుసుంటే, ఇంకొన్ని డేటా స్ట్రక్చర్స్ తెలుసుంటే దాని బ్యూటీ చూడు. ప్రాబ్లం ఇంకొంచెం బ్యూటిఫుల్గా సాల్వ్ చేస్తున్నావు, ప్రాబ్లం ఇంకొంచెం బ్యూటిఫుల్ ఇలా పెరుగుతూ ఉంది. అవునా, ఎందుకు? దీస్ ఆర్ మెంట్ టు బి దాట్ టైప్ అనమాట. అంటే ఆ డేటా స్ట్రక్చరు అంటే నాకు కావాల్సిన డేటా రిట్రీవింగ్ ఎలా ఉండాలి అనే దాని బేసిస్ మీద నేను ఏ డేటా పిక్ చేసుకోవాలి అనేది తెలియాలి. అండ్ అలా తెలియడమే ఇంపార్టెంట్. సో డేటా స్ట్రక్చర్స్ బ్యూటీనే అది. సో ప్రయారిటీకి ఇప్పుడు చూడు, ప్రతిసారి నాకు మినిమం మ్యాక్సిమం కావాలంటే అది విత్ ప్రయారిటీ కేస్. నీకు తెలియకపోతే ఇట్స్ ఓకే. మనం ఫ్యూచర్లో ఈ ఎంటైర్ ప్రయారిటీ క్యూ అనే కాన్సెప్టే స్క్రాచ్గా రాద్దాం మనము. ఇదే కదా ఏ డేటా స్ట్రక్చర్ టాపిక్ అయినా. సో సింపుల్గా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏదైతే ఇప్పుడు డేటా నీకు ఎక్స్ప్లెయిన్ చేశానో దీన్ని మనం ప్రయారిటీ క్యూస్లో కూడా రాయొచ్చు. సో సింపుల్గా ఇక్కడ ఐఎమ్ షోయింగ్ ద కోడ్. నీకు ఆల్రెడీ ప్రయారిటీ క్యూస్ తెలియజేస్తున్నాయి అంటే యువర్ అప్ టు దాట్ లెవెల్. లైక్ నీకు మినిమం థింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. బట్ నువ్వు కొత్తగా లైక్ యాజ్ యూజువల్గా నాది ఫాలో అయ్యి నీకు ఆ డిఎస్ఏ ప్రయారిటీ అంటే తెలియదు. బట్ జస్ట్ థింగ్స్ ఇన్ అబ్జర్వ్ చేయి. ఓకే, సి సింపుల్గా ఏదైతే నేను అరే ఉందో ఆ అరేని ఇక్కడ చేస్తున్నా. ఇక్కడ ఆబ్వియస్గా స్టాటిక్ అరేనే వాడుతున్నా. లేదు నాకు ఇక్కడ ఇలా కాదు నేను హ్యాష్ మ్యాప్ వాడుతా అంటే వాడుకో. ఇట్స్ అప్ టు యూ. లైక్ ఈ పర్టికులర్ పోర్షన్ హ్యాష్ మ్యాప్తో కూడా ట్యాకిల్ చేయొచ్చు. ఇప్పుడు చూడు, ఏదైతే నా ప్రయారిటీ క్యూ ఉందో ఆ ప్రయారిటీ క్యూ నేను చేస్తున్నాను. ఇప్పుడు నా ప్రయారిటీ క్యూ ఎలా ఉండాలి? అరే నా ప్రయారిటీ క్యూ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ నమ్ అండ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ.
ఈ రెండింటి కాంబినేషన్ మీద నా ప్రయారిటీ క్యూ ఉండాలి. ఇలా ఐఎమ్ కంబైనింగ్ దట్. సో వన్స్ ఇలా రాగానే ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను, నా క్యూలో ప్రతిదాన్ని లైక్ నేను యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఆ క్యూలో ఉన్న లైక్ ఆ ప్రయారిటీ క్యూలో ఉన్న ప్రతి డేటాని నేను తీసేసి ప్రతి డేటా నేను తీసేసి దెన్ ఐఎమ్ డూయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద కంప్యూటేషన్ ఆ సేమ్. ఎన్నిసార్లు అయితే ఉందో అన్నిసార్లు ఆ డేటాలో పెడుతున్నాను. ఇక్కడ అలాంటి డేటా మారలా. అరే మరి నువ్వు ఆ కస్టమైజ్డ్ చేయలేదా అని అంటే చూపిస్తా. ఆ కస్టమైజ్డ్ కూడా నేను చూపిస్తాను. సో సింప్లీ ఐఎమ్ గోయింగ్ హియర్ వాట్ ఎవర్ ద కస్టమైజేషన్ ఐ హ్యావ్ డన్ టు దిస్ ప్రయారిటీ క్యూ. సో ఇక్కడ ఏం చేస్తున్నా, సపరేట్గా ఒక క్లాస్ని చేస్తున్నా. నువ్వు మాత్రం నన్ను అడగద్దు క్లాస్ అంటే ఏంటి అదంటే ఏంటి అనేది మనం ఊప్స్లో కవర్ చేద్దాము. ఇది ఆల్రెడీ ఎవరికైతే తెలుసో వాళ్ళకి వెళ్ళి అర్థం. ఇది సింపుల్గా నోడ్ని క్రియేట్ చేస్తున్నా. ఆ నోడ్లో ఫ్రీక్వెన్సీని వాల్యూని పెట్టుకుంటున్నాను. అన్ని ఇక్కడ ఆబ్వియస్గా ఐఎమ్ లైక్ మేకింగ్ దట్ కంపారిజింగ్. ఇక్కడైనా నా కస్టమైజ్డ్ థింగ్ని రాస్తున్నా. ఏంటిది, ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీక్వెన్సీ కానీ మ్యాచ్ కాకపోతే ఆబ్వియస్గా ప్రెసెంట్ ఉన్న ఫ్రీక్వెన్సీ దాని బేసిస్ మీద నేను చేయాలి కాబట్టి ఏ మైనస్ బి చేస్తున్నా. సింపుల్గా ఇది ఏ అనుకో, లైక్ ఇది బి అనుకో, ఇక్కడ అదర్ అనేది బి అనుకో. సో ఇక్కడ సింపుల్గా ఏ మైనస్ బి చేస్తున్నా ఫ్రీక్వెన్సీ ఇది. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే నేనేం చేయాలి, డిక్రీజింగ్ ఆర్డర్లో చేయాలి. సో అదర్ డాట్ వాల్యూ మైనస్ దిస్ డాట్ వాల్యూ చేస్తున్నా. సో దట్ ఇట్ విల్ మేక్ షూర్ ఈ కస్టమైజ్డ్ వేలో అది ప్రయారిటీ క్యూని మెయింటైన్ చేసిద్ది. సో వన్స్ ఇలా నా ప్రయారిటీ క్యూ నా హోల్ లైక్ ద బేస్ లేఅవుట్ అయిపోగానే సో ఇక్కడ నేను వన్స్ ఈ డేటా ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క దాన్ని పోల్ చేస్తూ లైక్ డిలీట్ చేస్తూ ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అనే దాని బేసిస్ మీద అన్నిసార్లు నేను ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ చేసే ప్రాసెస్ ఏపీ ఏది మారదు. ఇన్ బిట్వీన్ ఆఫ్ ద థింగ్స్ ఏ డేటా స్ట్రక్చర్లో పెట్టుకున్నావు అనేది మారిద్ది. అలా పెట్టుకున్న దాన్ని బట్టి మనకి స్పీడప్ అనేది వస్తుంది. సో పికింగ్ రైట్ డేటా స్ట్రక్చర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డిఎస్ఏ. అని ఒకసారి దీన్ని సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. యాక్సెప్ట్ అయిపోయింది. ఓకే, లాస్ట్గా వచ్చేసి ఇది ముందే చెప్తున్నాను, ఎవరికైతే అరేస్లో లైక్ జావాలో స్ట్రీమ్స్ కాన్సెప్ట్ వచ్చో వాళ్ళకి చెప్తున్నా. అండ్ ఇది ఆబ్వియస్గా స్పెసిఫిక్ టు జావా ఇంప్లిమెంటేషన్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ నేను లాస్ట్లో పైథాన్లో ఏదైతే డైనమిక్ అరేస్ రాసామో అది నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఎవరికైతే స్ట్రీమ్స్ వచ్చో వాళ్ళకి మాత్రమే నేను చేస్తున్నాను. సో ఇక్కడ ఆబ్వియస్గా ఏం చేయొచ్చు, వాట్ ద డేటా అరే ఉందో దాన్ని స్ట్రీమ్స్లో కన్వర్ట్ చేసేసి ఇప్పుడు అందులో నేను కస్టమైజ్ సార్ట్ ఇస్తాను. దాన్ని మళ్ళీ అరేకి మ్యాప్ చేసేస్తాను. సో ఈ ప్రయారిటీ క్యూ అంతా లేకుండా డైరెక్ట్గా అక్కడ కస్టమైజ్డ్గా నేను రాసేస్తాను. ఫైన్. సో డైరెక్ట్గా నీకు లైక్ స్ట్రీమ్స్ దాకా వచ్చి నువ్వు స్టిల్ ఈ వీడియో చూస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు నీకు, లైక్ నీకు అది పీస్ ఆఫ్ కేక్. బట్ స్టిల్ నువ్వు ఈ పర్టికులర్ వీడియోని ఓపెన్ చేసి స్ట్రీమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నాట్ లైక్ నేను డిసప్పాయింట్ చేయను. అది కూడా ఇంప్లిమెంట్ చేశాను. ఒకసారి అది కూడా చూపిస్తాను. యాజ్ యూజువల్గా ఇక్కడ నువ్వు హ్యాష్ మ్యాప్ రాసుకో, లేదంటే ఇది రాసుకో. బట్ క్వశ్చన్ ఈజీ ట్యాగే కాబట్టి యూ కెన్ స్టిక్ విత్ దట్. సో ఇప్పుడు ఏదైతే నా డేటా ఉందో దాన్ని స్ట్రీమ్స్లో కన్వర్ట్ చేసి అండ్ ఆఫ్ కోర్స్ దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో దట్ నేను కస్టమైజ్ సార్టింగ్ రాయాలి కాబట్టి అండ్ దానికి ప్రిమిటివ్ అరే యాక్సెప్ట్ కాదు కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఇంటూ ర్యాపర్ క్లాస్ ఆఫ్ లైక్ దిస్ ఇంటీజర్ అండ్ దెన్ ఐఎమ్ మేకింగ్ ఇంటూ లైక్ వాట్ ఎవర్ ద అరే ఫార్మాట్లో ఉందో దాని అరే ఫార్మాట్కి మరేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే మనం అరే రాసామో దాన్ని నేను సార్ట్ చేస్తున్నా, బట్ విత్ కస్టమైజ్డ్ మేనర్గా. ఆ కస్టమైజ్డ్ ఏంటి, వాట్ ఎవర్ ద కంటెంట్ ఉందో లైక్ ఈ అప్డేటెడ్ అయి ఉన్న అరే దాంట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని యాక్సెప్ట్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితే ఎలా రావాలి, నాకు ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో రావాలి. అంటే ఫ్రీక్వెన్సీ రెండింటి కంటెంట్కి ఈక్వల్ అయితే డిక్రీజింగ్ ఆర్డర్లో రావాలి. సో ఐఎమ్ మేకింగ్ బి మైనస్ ఏ. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే సింపుల్గా నాకేం కావాలి, అసెండింగ్ ఆర్డర్లో కావాలి, లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కావాలి. సో సింపుల్గా ఈ కౌంట్ ఆఫ్ ఏ మైనస్ కౌంట్ ఆఫ్ బి ప్లస్ 100 చేస్తున్నా. అది ఇక్కడ +100 ఆబ్వియస్గా అది -100లో ఉంది కాబట్టి దాన్ని ప్లస్ చేస్తున్నా. సో సింపుల్గా కౌంట్ ఆఫ్ ఏ మైనస్ కౌంట్ ఆఫ్ బి చేస్తున్నా. సో వాడు అడిగిన కస్టమైజ్డ్ వేలో చేస్తున్నా. అండ్ అగైన్ దీన్ని అరే స్ట్రీమ్స్ ప్రాసెస్లో నుండి ఐఎమ్ మ్యాపింగ్ ఇట్ టు ద ఇంటీజర్ అండ్ దెన్ ఐఎమ్ మ్యాపింగ్ ఇట్ టు లైక్ అరే కాన్సెప్ట్. సో స్ట్రైట్ అవే ఇప్పుడు మళ్ళీ దీన్ని సబ్మిట్ చేసేద్దాం. అఫ్ కోర్స్ కంగారు పడుకో, నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్లో ఇప్పుడు దాకా ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేయబోతున్నావు. అండ్ ఈవెన్ ఈ అరే స్ట్రీమ్స్ ఏదైతే నువ్వు కాంప్లెక్స్గా
అనిపిస్తుందో ఈ ప్రతిదీ నీకు అప్పుడు పీస్ ఆఫ్ కేక్ లాగా ఉంటుంది. అరే అప్పుడు ఇదా నాకు అర్థం కాలేదు, ఇందులో ఏముంది అనిపించేలా చేసే బాధ్యత నాది. ఓకే, అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ నీ కామెంట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యాజ్ యూజువల్గా ఇదే ప్రాబ్లమ్ని పైథాన్లో రాయలో కూడా చూసేద్దాము. అండ్ సి మనం ఇనిషియల్ ఫ్రీక్వెన్సీని చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏదైతే డైనమిక్తో రాశానో, ఏదైతే మన సెకండ్ అప్రోచ్ ఉందో ఆ అప్రోచ్ని చెప్తున్నాను. సో ఇక్కడ ఆబ్వియస్గా ఇక్కడ నా ఫ్రీక్వెన్సీస్ అటెండ్ చేస్తున్నాను, నమ్స్ని పిక్ చేసుకుంటున్నాను, అది పాజిటివ్ ఫార్మాట్లోకి మార్చుతున్నాను. సో దట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ పాజిటివ్ ఫార్మాట్లో ఉండబోతుంది కాబట్టి అండ్ దీంతో పాటుగా లైక్ కంప్లీట్గా నాకు ఇది వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, నా ఏదైతే 1D ఏరియా ఉందో ఇలా కలెక్షన్ ఆఫ్ 100 1D ఏరియాస్ని పోగేసి దాన్ని నేను పెట్టుకున్నాసి సింపుల్గా ఐఎమ్ క్రియేటింగ్ లైక్ 101 ఏరియాస్ అనమాట. సో ఇక్కడ ప్రతి లైక్ ఆ ఫ్రీక్వెన్సీ డేటాలో ఏదైతే ఉందో దాన్ని ఫిట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అయి ఉన్న అరే దాంట్లోనికి పాయింట్ చేసి అందులో ఇక్కడ ఉన్న వాల్యూని పెడుతున్నాను. అంటే ఈ పర్టిక్యులర్ ఎన్నిసార్లు రిపీట్ అయిన వాల్యూస్ ఏమేంటి అనేది ఇక్కడ పెడుతున్నాను. ఓకే, వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈచ్ ఆఫ్ ద థింగ్ని యాక్సెస్ చేసి దాన్ని సార్ట్ చేస్తున్నా, బట్ విత్ రివర్స్ ఆర్డర్ మేనర్. ఓకే, సో ఇక్కడ దాకా ఐ హోప్ లైక్ క్లియర్ అనుకుంటున్నాను. అండ్ దెన్ యా ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద కోడ్ని కూడా చూసేద్దాము. సి ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఏదైతే మనకు వచ్చిందో ఇప్పటిదాకా ఫిల్ అయిన డేటాని ఆ డేటాని మనం రిజల్ట్స్లో స్టోర్ చేద్దాం. అలా లిస్ట్లో ఉన్న ప్రతి లైక్ వడవద లెంత్ ఉందని టైమ్స్ ఆన్ చేస్తూ ఆ ప్రతి ఆఫ్ లిస్ట్ లైక్ ఆ పర్టికులర్ ఎరే నాట్ ఎంప్టీ అయితే ఆ పర్టికులర్ ఎన్ని టైమ్స్ అంటే ఆ ఫ్రీక్వెన్సీ యొక్క ఇండెక్స్ ఎంత, ఫైన్ ఇండెక్స్ తెలుసుకున్నా. ఇప్పుడు ఈ అరేని ట్రావెల్స్ చేస్తూ ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇన్నిసార్లు, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ అన్నిసార్లు నేను ఆ ఇండెక్స్లో పెట్టాల్సి వస్తుంది, పెడుతున్నాను. వన్స్ ఇదంతా అయిపోయింది అంటే డెఫినెట్గా నాకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తున్నట్టే కదా. సో డైరెక్ట్గా నేను ఇక్కడ రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఒకసారి సబ్మిట్ చేసేద్దాము. See, accepted. So I hope video help in the. If in case video help in the comment చేయడం మాత్రం మర్చిపోవద్దు. And that's it for this video. Thank you.